దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానం ఉంచిన నా సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్యాంశం, నీళ్లను మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? వాక్య భాగము నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుదాం. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులను చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక అద్భుతాలు తన ప్రజల కొరకు చేసినట్లుగా మనము చూడగలము. జీవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ప్రతి అద్భుతము, ప్రతి పదము మనకు ఉపయోగపడేదే, మన జీవితానికి అన్వయించుకోదగినదే. దేవుని గ్రంథంలో ఉన్న ఏ మాట కూడా ఇది నాకు అవసరం లేదు అన్న మాట ఏదీ లేదు. అన్నీ కూడా మానవులకు అవసరమైన వాటినే దేవుడు తన జీవ గ్రంథంలో లిఖించి ఉంచాడు. అది మనందరి కోసమే. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈరోజు దేవుడు చేసిన అద్భుతాలలో కొన్ని అద్భుతాలు మనం చూడబోతున్నాం. దేవుడు నీళ్లను మార్చిన సందర్భాలు ఏవేవి ఉన్నావో ఈరోజు మనం చూడబోతున్నాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కఠోరమైన బాధలు, శ్రమ, వేదన, ఆవేదన, ఆలోచన, దుఃఖము, భరించలేని శ్రమలు కలిగి ఉన్నప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. వారి మొరను దేవుడు విని, దేవుడు తన సేవకుడైన మోషేను అహరోనులను ఎన్నుకొని ఫరో దగ్గరకు పంపిస్తూ వారి ద్వారా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు ఇక్కడ సందర్భం. మొదటి అద్భుతం ఏంటంటే, నీళ్లను, సాధారణమైన నీళ్లను, నదిని రక్తముగా మార్చుట. ఇది సాధారణమైన అద్భుతం కాదు. వాస్తవానికి ఇది జరగదు, అసాధ్యం. నీళ్ళు ఎప్పుడు కూడా రక్తంగా మారడం అనేది అది అసాధ్యం. అయితే దేవుడు తన ప్రజలను విడిపించడానికి, దేవుడు తన ప్రజలను కాపాడడానికి, దేవుడు తన ప్రజలను బానిసత్వంలో నుంచి, బాధల్లో నుంచి, కన్నీళ్ళ నుంచి తప్పించడానికి చేసిన మొదటి అద్భుతం నీళ్లను రక్తముగా మార్చుట. అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాలు, దుఃఖకరమైన సందర్భాలు, వేదనకరమైన సందర్భాలు, చింతించే సందర్భాలు, రోగకరమైన సందర్భాలు, ఆర్థికపరమైన సందర్భాలు మనము కలిగినప్పుడు ఎంతో బాధను, వేదన అనుభవిస్తూ ఉంటాం. ఇది సాధ్యం కాదు ఎవరికి, నా బ్రతుకు ఇంతే అనే ఆలోచన కలిగి కూడా ఉంటాం. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. ప్రియ సహోదరి సహోదరుడా, అసాధ్యము అన్నదాన్ని దేవుడు సాధ్యం చేస్తాడు. దేవుడు మార్చివేస్తాడు. నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని మంచిగా, ఆనందకరంగా మార్చివేస్తాడు. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వస్తున్న సందర్భంలో మధ్యలో మారా అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ నీళ్ళన్నీ చేదుగా ఉంటాయి. మళ్ళీ అక్కడ మోషేతో పాటు వారు వాదన పెట్టుకున్నప్పుడు మోషే భక్తుడు దేవునితో మాట్లాడి ప్రార్థన చేయగా దేవుడు మారా అనే నీళ్లను, అనగా చేదు నీళ్లను మంచి నీళ్లుగా మార్చిన సందర్భం. ఆమేన్. చేదు అన్నది దేనికి సాదృశ్యం అంటే, దుఃఖానికి, వేదనకు, శ్రమలకు సాదృశ్యం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చేదు అనేది ఎదురవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలకు కానీ చేదు అనుభవం ఎన్నటికీ రాదు అన్నది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మన జీవితంలో చేదు అన్నది ఎదురయ్యే పరిస్థితులు తరచూ వస్తాయి, తరచూ రావచ్చు, లేదా నీవు అదే స్థితిలో ఉండొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడు, అయితే దేవుని వాగ్దానం రాయబడింది, చేదు అనుభవం వచ్చినప్పుడు నీవు కృంగిపోవద్దు, చేదు అనుభవం ఎదురైనప్పుడు నువ్వు బలహీనపడద్దు, చేదు అనుభవం ఎదురైనప్పుడు నువ్వు చింతించొద్దు. ఇదిగో నిజమైన మన దేవుడు, రక్షకుడు, మన లోకరక్షకుడు, మన యేసు ప్రభువు వారు చేదును మంచి నీళ్ళగా మార్చే దేవుడు. నా జీవితంలో ఉన్న చేదును మార్చి సంతోషమును అనుగ్రహిస్తాడు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నయోమి అనే స్త్రీ ఉంటుంది. ఆమె ఇలాగంది, నన్ను నయోమి అని పిలవక మారా అని పిలవండి, చేదు అని పిలవండి, నా బ్రతుకు చేదయ్యింది.
ప్రియ సహోదరి సహోదరుడా, మరి నయోమి తన సాక్ష్యాన్ని, తన బ్రతుకును చెబుతూ ఉంది. నాలో ఏ మంచి లేదు, నా కుటుంబంలో ఏ మంచి జరగలేదని. అయితే ఆ కుటుంబమే దేవుడు మరి చేదుని మంచిగా, తీపిగా, మధురముగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ఆ కుటుంబమును దేవుని వంశావళిలో చేర్చాడు. ఆ వంశావళిలో నుంచే క్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చేదు అనేది ఒకవేళ ఎదురైతే, చేదు అనేది ఉంటే దేవుడు సన్నిధిలో ఇప్పుడే ప్రార్థన చేయి. దేవుడు నీ చేదు అనే స్థితి నుంచి మధురం అనే స్థితిలోనికి నిన్ను మారుస్తాడు. 3వ సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయం. సాధారణమైన నీళ్లను దేవుడు ద్రాక్షరసముగా మార్చాడు. మరి సాధారణమైన నీళ్లు దేనికి సాదృశ్యం అంటే, సాధారణమైన మనకు సాదృశ్యం. మన సాధారణమైన వ్యక్తులమే. ఎటువంటి పలుకుబడి ఉండదు, ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండవు, ఆస్తిపాస్తులు ఉండవు, బలము, ధనము, మరి అండదండలు ఎవరు ఉండరు. అయినప్పటికీ దేవుడు సన్నిధిలో మనం ఉన్నట్లయితే సాధారణమైన మనలను అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు భావిస్తాడు. ఉదాహరణకు మరి 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుని జీవితంలో దేవుడు అన్నాడు, నీవు గొర్రెల దొడ్లో ఉన్న నిన్ను నేను రాజుగా నిన్ను చేశాను అన్నాడు దేవుడు. అలాగే కీర్తన గ్రంథంలో కూడా దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నేను గొర్రెలను కాసుకుంటున్న నేను గొర్రెల దొడ్లో ఉన్న నన్ను నీవు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజుగా మార్చావు తండ్రి అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. నీవు సాధారణమైన వ్యక్తివే. నీతో మనుషులు లేరు, నువ్వు అనుకున్న స్నేహితులు లేరు, నీకు సహాయం చేసే మనుషులు లేరు, బంధువులు లేరు, నీకెవరు లేరు. అయినా నువ్వు దిగులు పడద్దు, వేదన చెందొద్దు, చింతించొద్దు. దేవుడు నీ రక్షకుడు. సాధారణమైన నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు సాధారణమైన నీ జీవితాన్ని ఒక అద్భుతమైన జీవితంగా మారుస్తాడు. నీవు అందరిలో కూడా గనురాలుగా తీర్చబడతావు. అయితే ఆయన సమయం వరకు నువ్వు వేచి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నీళ్లను రక్తముగా మార్చిన దేవుడు, అసాధ్యమైనదని సాధ్యం చేసిన దేవుడు, చేదును నీళ్లను మంచినీళ్లుగా మార్చిన దేవుడు, సాధారణమైన నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు ఈ దినము నీ కుటుంబంలో ఉన్న శోధన తొలగించి ఆనందంగా మారుస్తాడు. నీ జీవితమును వెలుగుగా మారుస్తాడు. మీ కుటుంబంలో ఉన్న వేదనను తొలగించి సంతోషాన్నిస్తాడు. నీ జీవితమును దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన దీవించి అనేక ప్రజల మధ్యలో నిన్ను ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెడతాడు. నువ్వు నమ్మితే ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అలాగూ మిమ్ములను దేవుడు దీవించి మీ జీవితములను ఆశీర్వదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. ఈ దినం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడిన దేవా, ఈ రాత్రి మాకు మంచి నిద్ర ఆరోగ్యం దయచే. నిజమే ప్రభు, నీళ్లను మార్చిన దేవుడవు మా జీవితమును కూడా మార్చి, మా స్థితిగతులను కూడా మార్చి ప్రభు మమ్మలను ఆనందదాయకమైన బిడ్డలుగా ప్రభు ఆశీర్వదించే దేవుడు నాయన. ప్రభు మీ వాక్యం నమ్ముతున్నాం, మీ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి మాకు మేలు చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.